నమస్కారం గురుగారు. నమస్కారం మా దీపిక. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో శ్రావణ మాసం కూడా చాలా విశిష్టమైన మాసం. ఈ మాసంలో మిథున రాశి వారికి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవమనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మనకి మహాలక్ష్మి తల్లి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల ఆ మాసం కాబట్టి వీళ్ళంతా కూడా ఫుల్ క్యాష్ ఇస్తుంది అనమాట మిథున రాశి వాళ్ళకి. ఇప్పుడు మిథున రాశి వాళ్ళందరూ కూడా 12 రాశుల్లో ధనస్థానంలోకి గురువు డైరెక్ట్ వచ్చేసాడు. అందువల్ల వద్దంటే డబ్బు మిథున రాశి వారికి. ఆ తర్వాత కేతువు మనకి సింహరాశిలో ఉన్నాడు. ఈ కారణంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేయాలి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు అంటే ఏవో పెద్దగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. సముద్ర ప్రొడక్ట్స్, ఉప్పు చేపల వ్యాపారం కూడా చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా సముద్రం చేపలు అమ్మేటటువంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ లో గార్మెంట్స్ ఇలాంటివి కూడా మనం చేసుకుంటాం. అలాగే చైనాకి ఫార్మా కంపెనీ ప్రొడక్ట్స్ అంతా కూడా రా మెటీరియల్ పంపించుకుని ఇవన్నీ వీళ్ళందరూ కూడా మంచి లబ్ధి పొందుతారు. అలాగే ఈ యొక్క మనము చేపల రొయ్యల చెరువులు ఉంటాయి, ఆ చెరువుల్లో వీళ్ళకి లాభం చాలా బాగుంటుంది. అలాగే రాజ్య స్థితిగతుడైనటువంటి రాహువు వల్ల ఉద్యోగంలో విపరీతమైన టెన్షన్స్, ఆర్గ్యుమెంట్స్ ఎంప్లాయీస్తో, ఎంప్లాయర్స్తో ఈ విధంగా మనము చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి మొత్తం ఫుల్ క్యాష్ ఉన్నా సరే ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. అంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, వీళ్ళు చక్కగా వీళ్ళే అమెరికాలో వెళ్తారు, లేకపోతే ఏది కావాలిస్తే అది వచ్చేస్తుంది. కానీ మా మరదలు వెళ్ళిపోయింది, మా మరదలు హ్యాపీగా ఉందే అక్కడ, మా అమ్మనం చూడట్లే, ఈమె చూడొచ్చుగా తల్లిని, ఇప్పుడు వీళ్ళ అత్తగారిని వీళ్ళు చూసారా, మరి వాళ్ళు బాగున్నారు, ఎంతైనా అదృష్టం ఆమె. ఇట్లాగా ఏదో ఒక విధమైనటువంటి డిస్సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఈ మిథున రాశిలో కొంతమందికి ఉంటుందన్నమాట. సో ఈ రాశి వారు హోటల్ ఇండస్ట్రీ, తర్వాత ఈ యొక్క గార్మెంట్స్ బిజినెస్, 1 గ్రామ్ గోల్డ్ అండ్ గోల్డ్ షాప్స్, ఇటువంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ జనరల్గా మిథున రాశి వాళ్ళంతా కూడా కొంచెం స్లోగా, కాలికేస్తే మెడకేస్తే కాలికేస్తారు, కానీ కొంచెం స్లోగా ఉంటారు అన్నమాట డెసిషన్లో. తర్వాత మనం చచ్చిపోవాలి, మిథున రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుందంటే తేల్చరు అనమాట. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఓకే అంటారు. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు విస్మయంగా ఈ నెలలో కుజుడు మనకి ఆగస్టు 2 నుంచి జన్మరాశిలో ఉన్నాడు. ఆ కారణం కూడా కొంచెం దూకుడు పెంచుతారు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, పోలీస్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, జీతభత్యాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారు, ఈ యొక్క ముఖానికి రంగేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా రాజకీయాల్లో రాణిస్తారు అన్నారు, ఏళ్తారు ఏకంగా అన్నారు. మనము ఇందిరాగాంధీ, మనము రొనాల్డ్ రైగన్, ఫస్ట్ రొనాల్డ్ రైగన్ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు, ఇది సినిమా రంగంలో నుంచి తను. తర్వాత మనము ఈ యొక్క ఎంజీఆర్, ఎన్టీఆర్, ఇలా వీళ్ళేనా అండి మనం టీవీ ఆర్టిస్టులు అవ్వలేమా, లేకపోతే యాంకర్లు అవ్వలేమా అంటే స్మృతి ఇరానీ, ఆమె కూడా అయిపోయింది చిన్న యాంకర్ టీవీల్లో. సో మీకు కూడా అందరికీ కూడా యాంకర్లందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో, మిథున రాశి వాళ్ళందరికీ కూడా. అలాగే చక్కగా ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళ హస్బెండ్లు డైమండ్ నెక్లెస్లు కొని ఇస్తాడు ఈ యొక్క సంవత్సరంలో, ఈ యొక్క నెలలో. అది మన వాళ్ళు ఇదొక లక్కీ ఇదనమాట. కాబట్టి అయితే మిథున రాశి వాడంతా కూడా మనకి శని ఉన్నటువంటి మీనరాశి నుంచి, మీనరాశిలో మాకు బాగాలేదండి అనుకుంటూనే వీళ్ళే డిస్కరేజ్ చేసుకుంటూ ఉంటారనమాట. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువుల దేవత పూనేస్తుంది, మ్యాథ్స్ దేవత, ఇంగ్లీష్ దేవత. వద్దంటే తెగ చదువుతుంటే పేరెంట్సే భయపడిపోతారు, అరే బాబు పిచ్చెక్కుతాం కొంచెంసేపు ఆడుకోరమైనా అని. ఆ లెవెల్లో మిథున రాశి వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా చదువుకోవడము, వీళ్ళకి ఉద్యోగాలు రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి.
అండ్ ప్రేమ వ్యవహారాల్లో మిథున రాశి వారి డ్యూయల్ నేచర్ ఉంటుంది జనరల్గా. డ్యూయల్ నేచర్ అంటే ఒక విధమైనటువంటి స్థిరత్వం అనేటటువంటిది ఉండదన్నమాట. అటువంటిది ఈ ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు స్థిరంగా ఉండడము, వీళ్ళు సక్సెస్ఫుల్గా వీళ్ళకు వివాహాలు ఇవన్నీ కూడా జరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే రైతు సంబంధమైనటువంటి వ్యవసాయము, ఈ యొక్క ఫెర్టిలైజర్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి మంచి లాభాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్స్ ఇవన్నీ చేసే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అయితే పరిహారాలు మనం ఈ మిథున రాశి వాళ్ళు చేసుకోవాలి. బుధుడు జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడికి చేసుకోవాలి. బుధ జపం, ఆ బుధుడు ధనస్థానంలోకి వెళ్ళాడు అనమాట. బుధ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రాలు చదవాలా, బుధుడికి కిలో పావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అలాగే శ్రీమన్నారాయణమూర్తికి శ్రావణ మాసం చాలా ఇష్టము. ఓం నమో నారాయణాయ అంటూ మంత్రం జపించుకోవడం, శ్రీరంగం వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడం, దీని ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయమ్మా. ఓకే, ఇది కట్ చేయండి. సో మొత్తం మీదట ఈ శ్రావణ మాసంలో మిథున రాశి వారికి చాలా బాగుంది అంటున్నారు. అవునమ్మా. ఓకే అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.